రష్మికకు నేషనల్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నదే. మెగాస్టార్ సైతం ఆమెకి పెద్ద ఫ్యాన్ అనే సంగతి ఈ మధ్యనే తెలిసింది జనాలకి. అంతగా ప్రజల అభిమానాన్ని, మెగా అభిమానాన్ని పొందిన రష్మిక తన సక్సెస్ కి హెల్ప్ అయ్యే విషయాల గురించి ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. అందరికీ ఉండేవి 24 గంటలే అన్నారు రష్మిక మందన్న. ఉన్న సమయాన్ని భారంగా గడిపామా, సరదాగా స్పెండ్ చేశామా అన్నది మనల్ని బట్టే ఉంటుందని, ప్రపంచాన్ని భుజాలకెత్తుకున్నట్టు కుంగిపోవాల్సిన పని లేదని చెప్పారు. నిజాయితీగా ఉన్నదున్నట్టు వ్యక్తపరచగలిగే ప్రదేశాల్లో తనను తాను హ్యాపీగా చూసుకోగలదని చెప్తున్నారు మిస్ రష్మిక. మనకేం కావాలో ఏం వద్దో అనే విషయాల మీద స్పష్టంగా ఉన్నప్పుడు ఇబ్బందులే ఉండవని చెప్పారు యానిమల్ బ్యూటీ. యానిమల్ సినిమా చూసినప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, సినిమా నచ్చబట్టే అన్ని కోట్లు కలెక్ట్ చేయగలిగిందని, మనసు చెప్పిన మాటని విని ముందుకు వెళ్లడం వల్లే ఆ సినిమాని ఒప్పుకున్నానని, తాను ఒక్కసారి మనస్ఫూర్తిగా చేసిన పనికి ఎప్పుడూ రిగ్రెట్ కానని చెప్పారు రష్మిక. మూవీ క్యారెక్టర్స్ విషయంలో తనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని డిక్లేర్ చేశారు. స్మోకింగ్ ని అస్సలు ఎంకరేజ్ చేయనని చెప్పారు రష్మిక మందన్న. అలాంటి క్యారెక్టర్లు వస్తే అవకాశాల్ని వదులుకుంటానే తప్ప కాంప్రమైజ్ కానని స్టేట్మెంట్ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితంలో కూడా స్మోక్ చేసే వాళ్ళకి దూరంగా ఉంటానని చెప్పారు మిస్ నేషనల్ క్రష్. అనుపమ పేరు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. మొన్నటి వరకు ఆమె చేసిన కామెంట్స్ తో, ఇప్పుడు ఆమె సినిమా చేస్తున్న హల్చల్తో అమ్మయ్య నన్ను గుర్తించారు అని అనుపమ అంటే, నన్నెందుకు గుర్తించడం లేదు అంటోంది ఆమె చేసిన సినిమా. అనుపమ కోసం కేరళ ఫిల్మ్ ఫెటర్నిటీ ఒక్కతాటి మీదకొచ్చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా ఇప్పుడు యమా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో జానకి అనే పేరు మార్చమని సెన్సార్ బోర్డు సూచించింది. ఆ పేరుతో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయని, ఇప్పుడు కొత్తగా పేరుకొచ్చిన అభ్యంతరం ఏంటి అంటోంది యూనిట్. దీనికి సంబంధించి కేరళ సెన్సార్ బోర్డు ముందు ఫిల్మ్ ఫెటర్నిటీ ధర్నాలు కూడా చేసింది. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీతో ఫుల్ ట్రెండింగ్ లోకొచ్చేశారు అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో ఆమె టైటిల్ పాత్ర పోషించారు. అనుపమ క్యారెక్టర్ని కోర్ట్ రూమ్ సన్నివేశాలను చూసి తీరాల్సిందేనని మొదటి నుంచి ఊరిస్తోంది యూనిట్. చాన్నాళ్ల తరువాత మలయాళంలో చేస్తున్న సినిమా అంటూ ఆ మధ్య ఈ మూవీ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యారు అనుపమ. తన నటనని పొరుగువారు గుర్తించారని, కేరళ మేకర్స్ మాత్రం తనకు నటించడం రాదని స్టాంప్ వేశారని, ఇన్నాళ్లకు తన నటన మీద నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు అనుపమ. రీసెంట్ గా తెలుగులోనూ పందా మార్చారు అనుపమ పరమేశ్వరన్. కమర్షియల్ హీరోయిన్ కి కావలసినట్టు తనని తాను మార్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మిస్ పరమేశ్వరన్. ఎన్నాళ్లుగానో వెయిట్ చేసిన ఉదయం ఇప్పుడు వచ్చేస్తోందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యష్ ఫ్యాన్స్. బెంగళూరు వేదికగా రామాయణ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి రాకీ భాయ్ అభిమానులు ఆనందానికి అంతే లేదు. మరి ఇంతకీ ఈవెంట్లో ఏం చెప్పబోతున్నారు? శ్రీరామనవమి సందర్భంగా బాలీవుడ్ రామాయణానికి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. కానీ అప్పుడు ఆశల మీద నీళ్లు చల్లేసింది చిత్ర యూనిట్. ఇన్నాళ్లు దాచి ఉంచిన సందడిని జూలై 3న బెంగళూరు వేదికగా రివీల్ చేస్తారన్నది వైరల్ టాక్. ఇండియన్ మూవీ లవర్స్ ను చాలా రోజులుగా ఊరిస్తున్న భారీ మూవీ రామాయణం. నితీష్ తివారీ దర్శకత్వంలో 2 పార్టులుగా తెరకెక్కుతోంది ఈ మూవీ. బాలీవుడ్ రామాయణంలో రాముడిగా రణ్బీర్, సీతగా సాయి పల్లవి, రావణ బ్రహ్మగా యష్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. పార్ట్ 1లో యష్ కనిపించరనే మాటలు వైరల్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్లో కనిపించుకున్న బెంగళూరు ఈవెంట్ కి హాజరవుతారు అన్నది కేజీఎఫ్ స్టార్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న విషయం. లాస్ట్ ఇయర్ అమరంతో మెప్పించిన సాయి పల్లవి వచ్చే ఏడాది దీపావళికి సీతమ్మ తల్లిగా స్క్రీన్స్ మీద సందడి చేస్తారు. ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు సీతలుగా కనిపించినా సాయి పల్లవి సీత క్యారెక్టర్ చేస్తున్నారని తెలియగానే ఓ రకమైన ఉత్సాహం కనిపిస్తోంది ఆమె అభిమానుల్లో. రామాయణం ఆధారంగానే తెరకెక్కిన ఆది పురుష్ ఆడియన్స్ ని నిరాశపరిచింది. ఈ సినిమా కథతో పాటు క్యారెక్టర్ల లుక్స్ మీద కూడా విమర్శలు వినిపించాయి. అందుకే తన రామాయణం విషయంలో అలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు నితీష్ తివారీ. తొందరపడి ఏదంటే అది రిలీజ్ చేయటం కన్నా నిలిచి నిదానంగా అడుగులు వేయటమే మంచిదని భావిస్తున్నారు మేకర్స్. ఈ జాగ్రత్త మంచిదే అని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్. యానిమల్ కన్నా ముందే బాబీ డియోల్ సౌత్ లో సైన్ చేసిన సినిమా హరిహర వీరమల్లు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన క్యారెక్టర్లు దక్షిణాది ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాయి. ఆయనకున్న చరిష్మాని గమనించి వీరమల్లులో బాబీ క్యారెక్టర్ రూపురేఖలే మార్చేశారు జ్యోతికృష్ణ. బిజీగా ఉన్న బాబీ డియోల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఒక్క హిట్ బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఇమేజ్ ని మార్చేసింది. యానిమల్ సినిమాలో కొన్ని నిమిషాల పాటే కనిపించిన బాబీ
తన విలనిజంతో హోల్ ఇండియాని షేక్ చేశారు. యానిమల్ మూవీలో అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. యానిమల్ రిలీజ్ కన్నా ముందే హరిహర వీరమల్లులో నటించేందుకు ఓకే చెప్పారు బాబీ డియోల్. కానీ ఆ సినిమా రిలీజ్ లో జాప్యం జరిగింది. ఆ గ్యాప్ ని బాబీ డియోల్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి వాడుకున్నారు జ్యోతి కృష్ణ. బాబీ చేసిన ఔరంగజేబు క్యారెక్టర్ ని మరింత ఎలివేట్ చేశారట. హరిహర వీరమల్లులో బాబీ రోల్ ని చూసి తీరాల్సిందే అంటున్నారు కెప్టెన్. కోలీవుడ్ లోనూ బాబీ జోరు కనిపిస్తోంది. కంగువాలో బాబీ క్యారెక్టర్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్. సినిమా ఫ్లాప్ అయినా బాబీ రోల్ కి మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో జననాయకంలో నటించే అవకాశం దక్కింది. ఇది మాత్రమే కాదు, సౌత్ నుంచి మరిన్ని సినిమాల కోసం బాబీ డియోల్ ని అప్రోచ్ అవుతున్నారట. అయితే తన క్యారెక్టర్, ప్రాజెక్ట్ స్కేల్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట బాబీ. వాట్ నెక్స్ట్ అంటోంది కోలీవుడ్ ఇండస్ట్రీ. ఫస్ట్ హాఫ్ ఎలానో కంప్లీట్ అయింది, ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పండి అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది. ఒరిజినల్ కంటెంట్ తో తమిళ తంబీలను డబ్బింగ్ రూపంలో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సినిమాలేంటి? లెట్స్ వాచ్. ట్రిపుల్ బెడ్రూమ్ అనే మాటని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వాడుతూనే ఉంటాం. అంత క్యాచీ టైటిల్తో సిద్ధార్థ్ చేస్తున్న సినిమా 3BHK. సొంతింటి కళ, దాన్ని నెరవేర్చుకునే సందర్భం, ఇలా ప్రతి విషయాన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు మేకర్స్. ఈ నెల 4న విడుదల కాబోతోంది 3BHK. ఈ సినిమా సంగతి సరే, మా కూలీ కౌంట్డౌన్ గురించి కూడా చెప్పండి అని మధ్యలో అందుకుంటున్నారు తలేవర్ ఫ్యాన్స్. ఆగస్టు 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తలైవర్ చేస్తున్న సినిమా మీద హోప్స్ మామూలుగా లేవు ఆడియన్స్కి. ఎలాగైనా సూపర్ డూపర్ హిట్ కొట్టి చూపించాలనే పట్టుదలతో పనిచేస్తోంది టీం. రీసెంట్గా కుబేరతో క్లిక్ అయిన ధనుష్ కూడా నెక్స్ట్ హాఫ్లో ఇడ్లీ కడైతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ తిరుతో ప్రూవ్ చేసుకున్న ధనుష్ నిత్య కాంబో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోననే ఆసక్తి కనిపిస్తోంది జనంలో. ధనుష్తో తిరు సినిమా కోసమే కాదు, విజయ్ సేతుపతితో తలైవన్ తలేవి మూవీ కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నిత్య మెనన్. పరోటా మాస్టర్గా విజయ్ సేతుపతి, ఆయన భార్యగా నిత్య మెనన్ని చూస్తుంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ గ్యారంటీ అనే టాక్ బానే స్ప్రెడ్ అయింది. లాస్ట్ ఇయర్ అమరంతో ప్రూవ్ చేసుకున్న శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ మదరాసి. టైటిల్తోనే ఆకట్టుకున్న ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకునే కాంటెంట్ తో రెడీ అవుతున్నామని మదరాసి టీం హింట్ ఇస్తోంది. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్ మార్క్ 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.